ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. మరి అది ఏదైనా సమస్యగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా బాడీ పెయిన్స్ కానీ, ఏదైనా అధురాత్మ ప్రభావం మన మీద పనిచేస్తుంది అనుకున్నప్పుడు కానీ, నాకైతే మరి నేను కొంచెం భాషలతో మాట్లాడడం అనేది జరుగుతున్నప్పుడు అది వెంటనే కొంచెంసేపు ఉన్న తర్వాత కొంచెం రిలీఫ్ అవుతున్నట్టుగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఆ మధ్య మధ్యలో కూడా ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం భాషలతో మాట్లాడడం వల్ల కొంచెం మనసుకి రిలీఫ్ గా అది అనిపిస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. మాట్లాడితే మనం ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరన్నా మనం ఏదైనా పని మీద వెళ్ళినా, ఎవరైనా అవతలలో ఎవరైనా కోపాడినా మనం భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు అందులోన దురాత్మశక్తులు తీసేస్తున్నాడు. దేవుడు అంతగా తోడుగా ఉంటున్నాడు అని భాషలతో మాట్లాడితే చాలా నిమ్మలంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మాటలు దేవుడు ప్రేజ్లాడు బ్రదర్. మాకంటే డౌట్ అంటే ఏమి లేదు. మరి భాషలు మాట్లాడమని చెప్పినప్పుడు, మరి భాషలతో మాట్లాడినప్పుడు దేవుడు మరి మాతో మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది. మరి ప్రతి క్షణము కూడా మరి భాషలో మనం బాధగా ఉన్నప్పుడు, మనకి ఏదైనా కావాలి, మనం దేవుడు ఇస్తాడని మనం భాషలతో మాట్లాడినప్పుడు మరి దేవుడు మరి అవసరం ద్వారా మరి నాకైతే బయలుపరుస్తూ ఉంటారు. మరి నేను ఎన్నోసార్లు మరి నేను అడిగింది కూడా మరి ఇప్పుడు కూడా దేవుడు నాకు ఇస్తాను ముందుగానే బయలుపరుస్తూనే ఉన్నారు. మరి భాషలతో మాట్లాడి, తండ్రి నాకు ఇది కావాలి తండ్రి అని నేను మొరపెట్టినప్పుడు మరి ప్రతి క్షణం ఏది అడిగినా కూడా నేను ఇంతవరకు కూడా నేను పొందుతూనే ఉన్నాను. మరి భాషల వల్ల మరి అనేకమైన విషయాలు తెలుస్తున్నాయి. మరి ఆత్మ కార్యాలు, మరి ఆత్మ విషయాలన్నీ కూడా కొన్ని తెలుస్తున్నాయి. మరి దేవుడు నన్ను అంటున్నారు, మరి నాతో మాట్లాడుతున్నాడు. మరి మీరు అడిగింది ప్రతిదీ కూడా మరి ఒక టైంలో మీరు దేవుడితో మాట్లాడమని, దేవుడిని దేవదూతల గురించి గాని, ఇంకా ఆత్మకు పేరు దేవుడిస్తాడని మరి మీరు ఒక్కొక్కటి అడిగి నాకు భాషలతో మాట్లాడుతూ నేను అడగమని చెప్పినప్పుడు, అని అడిగినప్పుడు కూడా దేవుడు నాకు బయలుపరుస్తూనే ఉన్నారు. మరి నాకు తెలియని విషయాలు కూడా మరి కొన్ని తెలుస్తున్నాయి. మరి మరొకప్పుడు మీరు మీ పక్కన దేవదూత గురించి అడగమని అడిగినప్పుడు నేను నిజంగా నా పక్కన దేవదూత ఉందా, నిజమేనా, నాకు ఒక ఆలోచన మరి నాకు కలిగింది. మరి నేను భాషలతో ప్రార్థన చేస్తుంటే మరి నాకు దేవుడు లూదియా అనే పేరు బయలుపరిచాడు. మరి అప్పుడు భాషల్లో మరి లూదియా అనే పేరు నీ పక్కన ఉన్న దేవదూత పేరు లూదియా అని బయలుపరిచినప్పుడు మరి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మరి బైబిల్ గ్రంథంలో మరి తీసి మరి నాకు చెప్పారు. మరి కానీ దేవుడు కొన్ని మరి నాకు అలాగ బయలుపరిచారు. మరి మీరు వాటికి ఆన్సర్ కూడా మరి చెప్తున్నారు. మరి కానీ ఎటువంటి డౌట్ మీరు చెప్పినట్లు ఎటువంటి డౌట్ లేదు బ్రదర్. మరి వాక్యం మరి దేవుడి పట్ల ఒక నిరీక్షణ కలిగి ఉండాలని, మరి ఈ అన్య భాషల వల్ల ఇంకా అనేకమైన పొందుకుంటామని అర్థమైంది బ్రదర్. జ్ఞానము కదా పొందుకుంటాం, మరి దేవుళ్ళు ఎక్కువగా ఎదగగలుగుతామని అర్థమైంది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. భాషలో మాట్లాడుకుంటే ఎక్కువ నెమ్మదిగా అనిపిస్తుందండి. నాకు ఎప్పుడు భాషలో చేయండి, మీరు వచ్చిన స్టార్టింగ్ లో భాషలో వచ్చినాయి, అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను భాషలు మాట్లాడుతూనే ఉన్నాను. భాషలో ఎక్కువ మాట్లాడినప్పుడు నెమ్మది ఆత్మీయ స్థితి కూడా ఎక్కువగా పెరుగుద్దండి. అంటే లోకంలో ఏది కూడా అంతగా మనం పట్టించుకోము, ఎక్కువ దేవుడు ఎదగాలని అనుకుంటాము. దేవుడి కొరకు ఏమన్నా చేయాలన్న తపన అది పుట్టిస్తా ఉంటది భాషలో. ఎందుకంటే ఆత్మలో ఆనందిస్తా ఉంటాము. ఎక్కువ దేవుడి మీదే మన దృష్టి ఉంటది. ఎక్కువ సమస్యలు, బలహీనతలు, కష్టాల వైపు అసలు కూడా మన యొక్క మనసు వెళ్ళనివ్వదు భాషలు ఎక్కువ మాట్లాడినప్పుడు. నాకు అలా అనిపిస్తుంది. మళ్ళీ మన భాషల వల్ల ఇతరులు కూడా నెమ్మది పొందుతారు, అది కూడా నేను గమనించాను. అది ప్రేయర్ చేసుకుంటున్న మా ఆయన గారు ఏమి కూడా అనట్లేదు, కొంచెం సమాధాన పరిచే ఆత్మ కూడా మనుషుల మీదకి వెళ్ళడం అన్నది నేను చూసానండి. మంచిగా అనిపిస్తుంది భాషలు ఎక్కువ మాట్లాడుకుంటే. ఇంకా కూడా అంటే భాషలు ఎక్కువ మాట్లాడినప్పుడు అలసట అన్నది, నీరసం అన్నది ఉండట్లేదని, ఎంతసేపు అయినా భాషలు మాట్లాడొచ్చు మనం. మంచిగా అనిపిస్తుంది. ఆత్మీయ స్థితిలో ఇంకా కూడా పై స్థానానికి మనల్ని తీసుకెళ్తది. ఆత్మీయ వరాలను కూడా అది యాడ్ చేస్తా ఉంటదని అది కూడా నేను గ్రహించాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.
మరి ఇంటి దగ్గర సర్వీస్కి వెళ్ళినప్పుడు మరి మధ్యలో ఉన్నప్పుడు వర్షం అలా వస్తున్నప్పుడు అన్ని భాషలో మాట్లాడి వారి వర్షంను గద్దిస్తాను. మరి ఎప్పుడన్నా సైతం సుఖం వెళ్ళిపోవాలి, సురక్షితంగా ఇంటికి వెళ్ళే వరకు వర్షం రావదన్నప్పుడు మరి వర్షం రాదు. మరి అన్ని భాషలు మాట్లాడినప్పుడు మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా కొత్తది ఏదో నేను తెలుసుకుంటున్నాను. అట్లా జరిగి కొంచెం నాకు అలా టచ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు వస్తారు మా ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది. అలా చూస్తే మళ్ళీ కొంచెం 1 hour తర్వాత ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కొన్ని తెలుస్తున్నాయి అన్ని భాషలో మాట్లాడినప్పుడు కొంచెం అలా ఉన్నప్పుడు నాకైతే ఎంతగా అనిపిస్తుంది బ్రదర్. ఓకే, ఈ మాటలు దేవుడు తీయించేవారు. ఆమె అన్య భాషల్లో మాట్లాడేటప్పుడు నా హృదయం చాలా నెమ్మది అనిపిస్తుంది, తేలిక అనిపిస్తుంది, హృదయంలోని భారం పోతుంది, హృదయంలోని శాంతి సమాధానం కూడా వస్తుంది. దేవునితో ఆడుతున్నాం గనక దేవుడు హృదయాన్ని నెమ్మది పరుస్తున్నాడు. ఎప్పుడైనా నాకు తరచుగా నేను అన్య భాషల్లో మాట్లాడను, అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మరి సహాయం చేసినప్పుడు ఆ అన్య భాషలు వచ్చేటప్పుడు మరి హృదయం చాలా తేలిక అనిపిస్తుంది, నెమ్మది అనిపిస్తుంది. ఆ రోజంతా కూడా మరి ప్రతిదీ మేలే కలుగుతుంది నా జీవితంలోనే. అలా నేను పొందుకుంటున్నాను. మరి అన్నిటికన్నా ముఖ్యము హృదయంలో నెమ్మది కలుగుతుంది. మరి నేను అనుభవించినటువంటి విషయం అదే. దేవుడి కొద్ది మాటలు దీవించగా. మంచిదాకా మరి మంచి విషయాలు మీరు చెప్పారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ఉదయకాల సమయంలో మీరు అందరు రావటం చాలా సంతోషము. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించును గాక. రైట్, మనం వాక్యంలో వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త తర్వాత ఉంటుంది అపోస్తుల కార్యములు. అందరూ కూడా దయచేసి తీయండి. 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. 4వ వచనం ఇంపార్టెంట్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అన్య భాషల గురించి కొంచెం డిఫరెంట్ లెవెల్లో మనం వెళ్దాం. మనం చాలా అదృష్టవంతులం. మనం ఎంత అదృష్టవంతులం అంటే బైబిల్లో పెద్ద పెద్ద భక్తులకు లేని అనుభవము దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇది నేను నమ్ముతాను. బైబిల్లో అబ్రహాం ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యూసేపు ఉన్నారు, మోషే భక్తులు ఉన్నాడు. దేవుని చూసిన వ్యక్తి, దేవుని మహిమను పొందుకున్న వ్యక్తి. సంసోన్ అనే వ్యక్తి ఉన్నాడు, దానియేలు అనే వ్యక్తి ఉన్నారు, యెషయా భక్తుడు ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా మనం ధన్యులం. ఎందుకు అనంటే పాత నిబంధన ప్రజలు పరిశుద్ధులు, వారికి అన్య భాషలన్న వరం ఇవ్వబడలేదు, మనకు దేవుడు ఇచ్చాడు. ఈ అన్య భాషల వరము దేవుడు తన సంఘానికి ఎందుకు ఇచ్చాడు అంటే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా మహిమ నుండి అధిక మహిమలో, గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి మహిమలో వెళ్ళటానికి ఇచ్చాడు.
హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా అడిగిర్రు అనుకోండి, హౌ ఆర్ యూ బ్రదర్, మీరు ఎలా ఉన్నారు, ఎప్పుడైనా నేను అడిగినంతే మీరు ఏం చెప్పాలి తెలుసా? గ్లోరీ టు గ్లోరీ అని చెప్పాలి. మహిమ నుండి మహిమలో బ్రదర్ అని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వరం అది. కొత్త నిబంధన ప్రజలు తర్వాత సంఘము మనం చూస్తే, సంఘం ఫామ్ కాకముందు దేవుడు అన్య భాషలు ఇచ్చాడు. అన్య భాషలు అనే వరము సంఘము జన్మదినంకి ఇచ్చే మాటలు అన్నమాట. అన్య భాషలు మాట్లాడిన తర్వాతనే సంఘం అనేది ఫామ్ అయింది. పేతురు భక్తుడు గంటల తడబడి భాషల్లో మాట్లాడిండు. ఇప్పుడు మనం ఆ వచనం చదువుకున్నాం. వారికి వాక్ శక్తి ఇచ్చిన కొలది వారు భాషల్లో మాట్లాడిరి. పేతురు కూడా ఉన్నాడు. అంతకుముందు పేతురు పిరికివాడు. యేసు ప్రభు, నువ్వు కూడా యేసు ప్రభుతో పాటు ఉన్నావు కదా అంటే, యేసు ఎవరో నాకు తెలియదన్న చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దాదాపుగా 40 days మళ్ళీ కనిపించిండు ఆయనకి. తిరిగి లేచి అప్పుడే వెళ్ళిపోలేదు. ఈ మాటలు మనం అపోస్తుల కార్యంలో యోహాను సువార్తలో చివరిలో చదివితే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ శిష్యులందరూ మళ్ళీ వాళ్ళ బాటలో వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేపలు పడుతూ ఉన్నారు. రోజు వాళ్ళని దేవుడు దర్శించి మాట్లాడి వాళ్ళందరినీ సెట్ చేసే వరకు 40 days పట్టింది. ఈ 40 days పట్టిన తర్వాత వాళ్ళు ఒక 10 days అప్పుడు ప్రార్థనలో ఉండే, ఆ 10th day దేవుని ఒక పరిశుద్ధాత్మ వచ్చింది. యేసు ప్రభు చనిపోయినప్పటి నుంచి ఒక 40 days, ఇది ఒక 10 days, 50 days. పెంతెకోస్తు అంటే 50 దినములు. ఈ 50 దినములు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి, అప్పుడు దేవుడు అంతకుముందు యేసు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, మిమ్మల్ని నేను అనాథులుగా వదలను, మీ దగ్గరికి నేను వస్తా అన్నాడు. మీతో ఉంటా, మీలో ఉంటా అని కూడా చెప్పిండు. ఆదరణకర్త వస్తాడు అని కూడా చెప్పిండు. నేను పోతేనే వస్తా అని కూడా చెప్పిండు. అంతకుముందు పరిశుద్ధాత్మ భూమి మీద ఎక్కువసేపు ఉండేవారు కాదు. పాత నిబంధనలు కూడా మనం చూస్తే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళిపోతుండే. సంసోన్ ప్రార్థన చేయంగానే ఆయన మీద దేవుని ఒక ఆత్మ వస్తుండే, అదే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అట్లా కొన్ని ఘట్టాలు మనం చూస్తాం. కానీ పర్మనెంట్గా వచ్చింది ఎప్పుడు అంటే ఆ పెంతెకోస్తు దినం అప్పుడే వచ్చిండు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సంఘ ప్రజల మీద, దేవుని ప్రజల మీదకి వచ్చిర్రో, వాళ్ళు ఫస్ట్ మాట్లాడిందే భాషలు. ఎవరు భాషలు మాట్లాడతారో వారు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. కొన్ని సంఘాలు యేసు ప్రభువుని అంగీకరిస్తే పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు అంటారు, అది తప్పు. సమరయ పట్టణం మీద ఫిలిప్ అనే దైవజనుడు అనేక మందికి బాప్తిజం ఇచ్చాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చదివితే మనకు కనిపిస్తుంది. ఆయన వారిలో దిగి ఉండలేదు అని ఒక మాట కనిపిస్తుంది. అప్పుడు యోహాను పేతురు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నింపబడటం అది కొత్త నిబంధన నుంచి స్టార్ట్ అయింది. కొత్త నిబంధన సంఘం నుంచి స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎప్పుడైతే వారు మాట్లాడిరో వాళ్ళు అసాధారణమైన వ్యక్తిగా మారిపోయారు. అప్పటి వరకు పిరికిగా ఉన్న పేతురు భక్తుడు ధైర్యంగా ఉండి వాక్యం చెప్పిండు. ఒక వ్యక్తి 3000 మందిని బాప్తిజం ఇప్పించాడు, ప్రభు తట్టు తిప్పాడంటే ఎన్నో గంటలైన భాషల్లో మాట్లాడాడు. హల్లెలూయా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎంత భాషల్లో మాట్లాడితే అంత శక్తి రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. పేతురు చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ప్రసంగం నువ్వు చెప్పు, ఎవ్వడు మారాడు. కొన్ని రోజులు ప్రార్థనలో గడిపి నువ్వు అదే ప్రసంగం చెప్పు, అనేక మంది రక్షింపబడతారు. ఆ ప్రసంగంలో శక్తి లేదు, ఆ చెప్పే మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. ఇక్కడ అన్య భాషలు అనేటివి కొత్త నిబంధన సంఘం స్టార్ట్ అవ్వటానికి జన్మదిన భాషలు. ఆ జన్మదిన భాషలు ఇప్పుడు మనకు కూడా ఇచ్చిండు. అప్పుడు ఇచ్చిండు సంఘానికి,
ఇప్పుడు మనకిచ్చాడు, మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న భక్తుల కంటే కూడా వారికి లేని మహిమ, వారికి లేని ధన్యత, వారి మీద చూపించిన కృప కంటే కూడా మన మీద ఎక్కువ చూపిస్తున్నాడు. హల్లెలూయా. మనం వారికంటే కూడా ధన్యులం. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. తర్వాత ఈ అన్య భాషల్ని ప్రథమ ఫలము భాషలు కూడా మనం చెప్పచ్చు. ఎట్లా అంటే, ఎప్పుడైతే భాషల్లో మాట్లాడారో ప్రభు శిష్యులు, అప్పటి వరకు వాళ్ళంతా యూదులు. తర్వాత అన్యుల మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చిండు. వీరు భాషలు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఫలించారు. పేతురు, యోహాను, యేసు ప్రభు 11 శిష్యులు, ఒక ఆయన చనిపోయింది అప్పటికి. వాళ్ళందరూ కూడా ఫలించారు. వాళ్ళు ఫలించక ముందు వీరు భాషల్లో మాట్లాడాల్సి వచ్చింది. ఆయన వారికి వాక్కు శక్తి ఇచ్చిన కొలది మాట్లాడిండంట. హల్లెలూయా. చాలామంది దీన్ని ఎక్కిరిస్తారు. ఇప్పుడు మీరు రీ కబ హోర షిరి అని అన్నారంటే దేవుడు వాక్కు శక్తి ఇస్తేనే మీరు మాట్లాడగలిగారు. మీ అంతటా మీరు మాట్లాడలేరు, మీ వల్ల కాదు అది. మీరు మాట్లాడిన భాషలు రికార్డ్ చేసి మీరు వినండి, మీకు అర్థమవుతుంది. మీరు గొప్ప మర్మాలు చెప్తున్నట్టు మీకు తెలుస్తుంది. ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి లేకపోతే ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడరా అని చెప్పండి, వాడి మాటల్లో రికార్డ్ చేయండి, రెండు వినండి, మీకు తెలిసిపోతుంది ఆడ. హల్లెలూయా. రీ ఖబా హౌరజిన్ అల్ లెదర్ హస్మెలిన్ అవేందల హస్తబౌర షరియా అని పెద్ద మర్మం చెప్తున్నాం ఆడ. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన కొలది కొట్టుడే ఇక, చాలా ఇంపార్టెంట్. ఆ జన్మదిన భాషలో దేవుడు మనకు కూడా ఇచ్చిండు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, పాత నిబంధనలో చాలామంది భక్తులు ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా భక్తులు ఉన్నారు. కొత్త నిబంధనలో భక్తులందరూ అన్య భాషలు మాట్లాడిన వాళ్ళు. మీరు పేతురుని తీసుకోండి, యోహాన్ని తీసుకోండి, యాకోబుని తీసుకోండి, పౌలు భక్తుని, ప్రపంచాన్ని షేక్ చేసిన పౌలు భక్తుని తీసుకోండి, దేవుని సంఘాన్ని కట్టిన పేతురు భక్తుని తీసుకోండి, పత్రికలు మొత్తం కొత్త నిబంధన రాసిన పత్రికలు ఆ రచయితలందరూ కూడా అన్య భాషలు మాట్లాడిన వాళ్ళు. అన్య భాషలు లేదని నువ్వు చెప్పటం ఎట్లా? కొంతమంది అబద్ధ బోధలకు నేను సవాల్ ఇసిరేస్తున్నా ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ నుండి. అన్య భాషలు లేవు అని నువ్వు చెప్తున్నావు, మరి వాళ్ళ పత్రికల నుంచి వాక్యాలు ఎందుకు చెప్తున్నావు? నువ్వు అన్య భాషలు నమ్మనప్పుడు, అన్య భాషలే లేవు అన్నప్పుడు నువ్వు పౌలు భక్తుడు వాక్యాలు ఎందుకు చెప్తున్నావు? పేతురు భక్తుడు వాక్యాలు ఎందుకు చెప్తున్నావు? యాకోబు భక్తుడు వాక్యం ఎందుకు చెప్తున్నావు? యూదా భక్తుని యొక్క వాక్యాలు ఎందుకు చెప్తున్నావు? లూకాసు వార్త అపోస్తుల కార్యం రాసిన లూకా అనే వైద్యుడు, మార్క్ అనే మరి దైవజనుడు మార్కు సువార్త రాశారు. వాళ్ళ వాక్యాలు ఎందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పొద్దు కదా. మరి వాళ్ళు భాషలు మాట్లాడిరు, నువ్వు నమ్ముతున్నావు. వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు కూడా మాట్లాడగలుగుతావు. స్టిల్ టంగ్స్ ఆర్ ఎగ్జిస్ట్. అన్య భాషలు ఇప్పుడు కూడా ఉన్నాయి, బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఏ లెవెల్ ఇచ్చిండో దేవుడు ఈరోజు నీకు నాకు ఆ లెవెల్ ఇచ్చిండు. పిండుకున్నోనికి పిండుకున్నంత. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్తున్నారు భాషలు మాట్లాడితే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, నెమ్మది వస్తుంది. అంతవరకు వస్తుందా? అంతే చేయగలుగుతామా? మళ్ళీ వీళ్ళు భాషలు మాట్లాడినప్పుడు చచ్చిపోయిన శవాన్ని లేపిరు కదా, అద్భుతాలు చేసిరు కదా. వీళ్ళ ముందర ఏ మనుషుడు నిలబడలేడు కదా. హల్లెలూయా. మన ముందర కూడా నిలబడరండి. మీరు భాషలు మాట్లాడండి, ముందుకు పోండి. మీ ముందర ఏ మనుషుడు నిలవజాలాడు, ఎవ్వడేం చేయలేడు. మిమ్మల్ని ఎత్తైన ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. భాషలు ఎప్పుడైనా మాట్లాడండి. మీరు ఒక అద్భుతమైన ప్రపంచంలో మనం వెళ్తూ ఉంటాం. ఒక అద్భుతమైన దేవుని ఒక ప్రణాళిక మనం నెరవేరుస్తూ ఉంటాం. మొదట్లో అది ఏం కనబడదు, ఒక లెవెల్ వచ్చినప్పుడు తెలుస్తుంది. పేతురుకు తెలియదు నేను పెద్ద ప్రసంగికుడిని అవుతాను, నేను ప్రసంగం చెప్తే 3000 మంది రక్షణ పొందుతారని తెలియదు.
ఇంకోసారి ప్రసంగం ఇస్తే 5,000 మంది బాప్టిజం పొందుతారని తెలియదు. 2 ప్రసంగాల్లో 8,000 మందిని తెచ్చిండు ఆయన సంఘంలో. సంఘం ఫామ్ అవ్వటమే పెద్ద కొట్టిండు. హల్లెలూయా. తెలియదు ఆయనకి, చదువుకోలేదు, చేపలు పట్టే వ్యక్తి. ఏముంటుంది ఒంటి నిండా చేపల కంపు తప్ప. చేపలు పట్టాలి, చేపలు పట్టడం చాలా రిస్కు. సముద్రంలో వెళ్ళాలి, రాత్రిపూట సముద్రంలో వల వేయాలి, ఆ వల స్ట్రాంగ్ అయినప్పుడు ఆ వల పట్టుకొని రావాలి. ఎన్నోసార్లు సముద్రంలో పడిపోయేది, కొట్టుకు ఎన్నో ఉంటాయి. అలాంటి వ్యక్తి దేవుని సంఘాన్ని కట్టేటట్టు తయారైందండి. చనిపోయిన శవాన్ని లేపటం అయ్యిందండి. రాజులను సహితం వాక్యం చెప్పి ఒప్పించిండండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అలాంటి గొప్ప వ్యక్తిని మార్చింది ఎవరు అంటే అన్య భాషలు. సింపుల్, చిన్న లాజిక్. ఇది చాలామందికి మర్చిపోయారు మనోళ్ళు. సంఘాన్ని పాడు చేసిన పౌలు భక్తుడు, సంఘమే లేదని చెప్పి పాడు చేసిన వ్యక్తిని సంఘాలు కట్టే వ్యక్తిగా మార్చారు. ఆది క్రైస్తవులు వాళ్ళు అన్య భాషలు మాట్లాడటం వల్ల సంఘానికి విరుద్ధంగా వచ్చిన శక్తి పౌలు భక్తుడు యేసు ప్రభు కొరకు జీవించడం మొదలుపెట్టిండు. ఆయన ఇంకా ఎక్కువ డబల్ సంఘాలు కట్టిండు. హల్లెలూయా. పౌలు భక్తుడు అనుచరులు అందరూ కూడా భాషలు మాట్లాడిన వాళ్ళే. సంఘంలో ఉజ్జీవం ఎందుకు వస్తలేదంటే భాషలు లేవు, భాషలు నమ్మము. నువ్వు భాషలు నమ్మనప్పుడు ఆ భాషలు పొందుకొని మాట్లాడిన వ్యక్తుల వచనాలు నువ్వు తీసుకోవద్దు. నీకు అసలు అర్హతనే లేదు. అసలు నువ్వు కొత్త నిబంధన సంఘానికి చెందినోడివే కాదు. యేసు ప్రభు వారు పేతురుకి ఏం చెప్పిండండి? పేతురు, నువ్వు బండ లాంటి వాడివి, నీ మీద నా సంఘం కడతా అని చెప్పిండు. పేతురు అన్య భాషలు మాట్లాడిండు, పేతురు ప్రసంగాలు చేసిండు. మరి ఆయన ప్రసంగాలు నువ్వు అంగీకరించకపోతే నువ్వు కొత్త నిబంధన సంఘంలో ఎట్లా ఉన్నట్టు? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అన్య భాషలు అనేటివి ప్రాముఖ్యమైన భాషలు అవి. ఎందుకంటే భాషలో మాట్లాడిన తర్వాత ప్రాముఖ్యమైన విషయాలు జరిగినాయి. ప్రపంచంలో ఎప్పుడు జరగలే. ప్రపంచం మొదలైనప్పటి నుంచి కూడా మీరు బైబిల్ అంతా కూడా చదవండి. ఒక అపోస్తుల కార్యంని పక్కన పెట్టి బైబిల్ అంతా కూడా మీరు చదవండి. మీరు దావీదుని తీసుకోండి, యెషయాని తీసుకోండి, ఇర్మియాని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, నాకు సంబంధం లేదు. ఎవరు చేయని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మైండ్ పోయే విషయాలు మొదటి శతాబ్ద క్రైస్తవులు చేశారు. హల్లెలూయా. జస్ట్ పేతురు యోహాన్ ఇట్లా వెళ్తుంటే యేసునామమున లేవు బాబు అనగానే ఆయన లేచి నడిచి దేవుని స్తుతించిండు. జస్ట్ వాళ్ళ నీడ పడితే కూడా చాలు అని చెప్పి పేషెంట్స్, గల్లీలో ఉన్న పేషెంట్లను తీసుకొచ్చి బయట పడుకోబెట్టేవారు. వాళ్ళు వెళ్తూ ఉంటే జస్ట్ వాళ్ళ నీడ, అసలు నీడకి ఏమైనా పవర్ ఉంటుందండి? మీరు గమనించాలి. ఎలా వచ్చింది వాళ్ళ లోపల ప్రభావం, ఎట్లా పొందుకురా అభిషేకం, ఎట్లా చేయగలిగారంటే అన్య భాషలు. ఇంకేముంది? మీరు అపోస్తుల కార్యం అంతా చదవండి. మహా అద్భుతం జరగకముందు వాళ్ళు భాషలతో నింపబడ్డారు. ఆ బోధ లేదు ఇప్పుడు చాలా సంఘాల్లో. అసలు అవసరమే లేదు అంటున్నారు. అవసరమే లేనప్పుడు వాళ్ళు ఎందుకు అంత ప్రభావితం అయ్యారు? మన సంఘంలో కూడా ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నది, ఇప్పుడు మన సంఘంలో దేవుడు మహా అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. సంఘంలో ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు వాడుకుంటాడు. మీరు వెళ్ళిన పాస్టర్లు పిచ్చోళ్ళు అయిపోతారు, షాక్ అయిపోతారు వాళ్ళు. అరే ఏంది, మన దగ్గర వచ్చే క్యాండిడేటే కదా, ఇంత తేజ్ ఎట్లా అయిపోయింది, ఇంత స్పీడ్ ఎట్లా అయిపోయింది? వాళ్ళు ఒప్పించబడతారు. మన మీద ఉన్న శక్తి వారిని తాకి వారిని మారుస్తుంది. వారి మీద ఉన్న దురాత్మను పారదోలేటట్టు చేస్తుంది. హల్లెలూయా. నువ్వు పాట పాడినా అద్భుతం, నువ్వు ప్రార్థన చేసిన అద్భుతం, నువ్వు ఏదైనా వాక్యం వివరిస్తే మనుషులు పిచ్చోలైపోతారు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా వాడుకోబోతున్నాడు. దానికి మనము అన్య భాషల్లో మాట్లాడాలి. హల్లెలూయా. అన్య భాషలు జన్మదిన భాషలని చెప్పచ్చు, ప్రథమ ఫలములు భాషలని చెప్పచ్చు, ప్రాముఖ్యమైన భాషలని కూడా మనము చెప్పచ్చు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ ఉందనుకోండి, లేకపోతే ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి. ఆ మీటింగ్కి అక్కడ కరెంట్ సప్లై ఉండదు. అప్పుడు ఏమవుతుంది అంటే జనరేటర్ తీసుకొస్తారు.
జనరేటర్ తీసుకొచ్చి అక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఆ జనరేటర్ స్టార్ట్ అవ్వాలంటే దానికి డీజిల్ పోయాలి. ఆ జనరేటర్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ మీటింగ్కి సరిపడ్డ కరెంటు మనం పొందుకోవచ్చు. ఆ మీటింగ్ అంతా నడవాలి అంటే జనరేటర్ ఉండాలి. వచ్చిన వారికి ఫుడ్డు, తర్వాత ఎంటర్టైన్మెంటు, తర్వాత వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, సాటిస్ఫై కావాలి అంటే ఖచ్చితంగా ఏముంటుందంటే ఆడ జనరేటర్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అయితే దేవుని ప్రియమైన వారలరా, ఇంత గొప్ప అవకాశం ఇస్తున్న జనరేటర్ని ఎవ్వరు గుర్తుపట్టరు. తిన్న ఫుడ్ గురించి మాట్లాడతారు, ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడతారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గురించి మాట్లాడతారు. ఇంకెవరైనా మాట్లాడతారా అండి? మాట్లాడు. కానీ అక్కడ జనరేటర్ లేకపోతే పనే కాదు. ఒక సాధారణమైన జనరేటర్ ఉపయోగించినప్పుడు అనేక మందికి వెలుగు వస్తుంది, అనేక మంది ఆకలి తీర్చబడుతుంది, అనేక మంది దీవింపబడుతున్నారు, అనేక సత్యాలు తెలుస్తున్నప్పుడు హల్లెలూయా. అన్య భాషలు అనేది ఒక మంచి జనరేటర్. ఆ జనరేటర్ని మనం యూజ్ చేసినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి, గొప్ప ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నిన్ను దేవుడు బహుగా వాడుకుంటాడు. ఆయన ప్రణాళిక అది. ఉన్నతమైన స్థానంలో నా బిడ్డలను తీసుకొని వెళ్ళాలి, అనేక మందికి విడుదల చేసే వారిగా మార్చాలి, అనేక సంఘాలు కట్టాలి. ఎవరికైతే సైతాను వాళ్ళ కళ్ళు మూసేసిండో వాళ్ళ కళ్ళు తెరవాలి అని చెప్పి దేవుని ఒక నియమం. అందుకే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మీరు అడగంగానే ఫస్ట్ ఇచ్చిన భాషలు, ఇట్లా అడగంగానే వచ్చేసినాయి భాషలు. చాలామందికి అన్య భాషలు విలువ తెలియదు. దేవుని ప్రియమైన వారలారా, మనమైతే దేవుని కృపను పొందుకున్నాం. చాలా గొప్పవి. మీరు ఏ సంఘంలోనైనా చూడండి, భాషల గురించి పెద్దగా బోధ లేదు. అది అవసరం లేదని కప్పికొట్టే వాళ్ళు ఉన్నారు. అసలు మెయిన్ కావాల్సిందే అది. జనరేటర్ లేకపోతే పార్టీ నడవదు, కరెంట్ ఉండదు, లైట్ ఉండనట్టు మన లోపల లైట్ రాదు, దేవుని ప్రత్యక్షతలు రావు, దేవుని ఒక స్వరం తరచుగా వినబడదు, దేవుని యొక్క దర్శనం మనకు కనబడదు, దేవుని భారం మన లోపల రాదు. మన సొంత ఆలోచన, సొంత విధి విధానాల మీద వెళ్ళిపోతాం. మీరు ఎన్నో పెద్ద పెద్ద సంఘాలను చూడండి, ఎంతో గొప్ప దైవజనులను చూడండి, వాళ్ళ మైండ్తో పాటు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుని మనసులో ఉన్న సేవ జరుగుతలేదు, దేవుడు తృప్తిపరచబడతలేడు. ఎందుకంటే వాళ్ళు భాషలు మాట్లాడతలేరు. దేవుని ప్రియ బిడ్డలారా, అన్య భాషల వరాన్ని మీరు తక్కువ చేయొద్దు. చాలా పోగొట్టుకుంటారు. ఒక రోజుకు 1 గంటనో 2 గంటలో మాట్లాడితే ఎన్నో పొందుకుంటాం. నేను ఒకసారి అన్య భాషల గురించి 100 బెనిఫిట్లు చెప్పిన. నా యూట్యూబ్లో ఉంటుంది వీడియోస్. అంత చెప్పి నేను మళ్ళీ అన్య భాషల గురించి మాట్లాడుతున్నట్టే మీరు అర్థం చేసుకోవాలి. అన్య భాషలు మాట్లాడటము, అన్య భాషల గురించి చెప్పటం నాకు చాలా ఇష్టం. నేను ఎంతసేపు అయినా చెప్తా. మళ్ళీ బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ ఉంటుంది, లోపల నుంచి చెప్పేది ఏమి ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు నేను తీసుకున్న వచనం బైబిల్లోకి వెళ్ళే కదా, బయట నుంచి ఏమైనా చెప్తున్నానా, ఏదైనా స్టోరీ చెప్తున్నానా? స్టోరీలు చెప్పటం చాలా ఈజీ, బైబిల్ మర్మాలు చెప్పటం చాలా కష్టం. ఈ మర్మం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే నువ్వు భాషలో మాట్లాడినప్పుడు రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. ఈ మర్మాలు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు భాషలో మాట్లాడినప్పుడు నువ్వు గ్రహిస్తావు నీ భవిష్యత్తు ఎట్లుంటుంది, నువ్వు ఎలా ముందుకు వెళ్ళబోతున్నావు, ఏం జరగబోతుంది. ఇవన్నీ కూడా మనం మాట్లాడే అన్య భాషలు మనకు తీసుకొస్తాయి. ఈరోజు నేను మాట్లాడాను, మీకు అర్థమైంది. నేను మాట్లాడలేదు, మీకు అర్థం కాదు. ఈరోజు మీరు భాషలో మాట్లాడారు అనుకోండి, భవిష్యత్తు అర్థమవుతుంది, దేవుని ప్రణాళిక తెలుస్తుంది, దేవుని చిత్తం తెలుస్తుంది. దేవుడు ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకుపోతాడు. కొత్త నిబంధన భక్తుల కంటే మనము చాలా శ్రేష్ఠులం. మనం అధిక మహిమలో మహిమ. దేవదూతల కంటే మనము గొప్పవారము, పాత నిబంధన ప్రజల కంటే గొప్పవారము. ఎందుకు అనంటే పాత నిబంధన ప్రజలకి యేసు రక్తము లేదు, అన్య భాషల వరం కూడా లేదు. ఒక దానియేలు ఒకడే మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఇంకెవరైనా మాట్లాడి కూడా ఉండొచ్చు, తెలియదు నాకు. యోసేపు కూడా మాట్లాడి ఉండొచ్చు. హల్లెలూయా. పాత నిబంధనలో ఒకరి మీదనే దేవుని ఒక ఆత్మ వస్తుండే,
వాళ్ళందరినీ విడుదల చేస్తుండే. కొత్త నిబంధనలు ఏమని చెప్పిండు? అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. అందరు నా సేవ చేయాలన్నాడు. అందరు నాకు సాక్షిగా నేను వాడుకుంటా అన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ దేవుని ప్రియమైన వారలారా. కాబట్టి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు అన్య భాషల్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఏం మాట్లాడతావు అని సైతాన్ చెప్తుంది. దేవా, అన్య భాషల్లో ఉన్న వాల్యూస్ నాకు చెప్పండి, నేను ఇంకా డీప్గా దాని గురించి స్టడీ చేయాలి, నాకు చెప్పు దాని గురించి. దేవుడు చాలా విషయాలు చెప్తాడు మీకు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం లోకాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇంత గొప్ప విషయము మరుగున పడ్డది, దాచబడ్డది. దీని గురించి చెప్పేటోళ్ళు లేరు, దీని మీద ప్రసంగాలు ఇచ్చేటోళ్ళు లేరు. ఎన్నో సిద్ధాంతాలు చెప్తారు, ఎన్నో మహిమలు చెప్తారు. అపోస్తులు వారి దగ్గర ఉన్న ఆ మహిమ ఏడు నుంచి వచ్చింది? అసలు వాళ్ళు ఎందుకు అట్లా క్లిక్ అయ్యారు? వాళ్ళే ఎందుకు ఆ పని చేసారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని చెప్పలేకపోతున్నారు. మన అవే వాక్యాలు తీసుకుంటారు. పేతురు గురించి కావచ్చు, పౌలు భక్తులు, వీళ్ళ బోధనల్ని తీసుకుంటారు. వాళ్ళ భాషలు మాట్లాడి అది రాసిన వాళ్ళు. యూదా అంటాడు, ఆత్మలో ప్రార్థన ఆర్పకండి అన్నాడు. ఆయన బోధ తీసుకుంటారు, కానీ భాషలు లేవంటారు. ఎంత దౌర్భాగ్యం అండి. మీరు ఒకసారి గమనించండి. బైబిల్ ట్రైనింగ్ చేస్తే ఆ కాలేజ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. దేవుని దగ్గర ట్రైనింగ్ చేస్తే దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ ట్రైనింగ్లో భాగంగా మనం 3 సార్లు ప్రార్థన చేస్తున్నాం. మహిమలకెళ్ళి అధిక మహిమలు. ఈ సంవత్సరం మనం దేవుని గురించి చాలా గొప్ప విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అనేక మర్మాలు, ఎప్పుడు వినని మర్మాలు, ఎప్పుడు తెలియని విషయాలు. అంతవరకు తెలియదు, అది తెలిసినప్పుడు మైండ్ పోతుంది. అరే ఇది ఇంత ఈజీయా, అరే అవును కరెక్టే కదా, నాకెందుకు రాలేదు పాయింట్ అని అర్థమవుతుంది. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనం నడిపించబోతున్నాడు. కాబట్టి మీరు భాషల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. గంట మాట్లాడతారో 2 గంటలు మాట్లాడతారో మీ ఇష్టం, ఎంత అంటే అంత. జస్ట్ భాషలు మాట్లాడండి, అన్నీ తారుమారైపోతాయి, మైండ్ పోతుంది మనకి. మనం చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, అరే ఏంది ఈయన ఒకప్పుడు మనతో పాటే ఉన్నాడు, మన దగ్గరికి వచ్చేటోడు, మన దగ్గర డబ్బులు తీసుకొని పోయేటోడు, ఈయనేది ఎట్లా చేంజ్ అయిపోయాడు, ఈమెంది ఇట్లా అయిపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళు చెప్తారు మనకు వచ్చి, అసలు ఏంది, ఏం చేసినావు బ్రదర్, ఏం చేసినావు సిస్టర్, నువ్వు ఇట్లా డెవలప్మెంట్ అయినావు, నీ సీక్రెట్ ఏంది చెప్పు, మేము కూడా నేర్చుకుంటామంటారు. హల్లెలూయా. మన సీక్రెట్ భాషల్లో మాట్లాడటం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.